రికార్డింగ్ స్టార్ట్ చేయకముందే హరే కృష్ణ మాతాజీస్ అండ్ ప్రభుజీస్ అందరికి ఆహ్, ఆహ్, స అందరికి థాంక్స్ ఫర్ జాయినింగ్ మాతాజీస్ అందరూ. ఆహ్, దెన్ ఇప్పుడు జగన్నాథ స్వామి ఆశీస్సులు తీసుకొని మనం ఈ తెలుగు గీత కార్యక్రమాన్ని స్టార్ట్ చేద్దామండి. జై జగన్నాథ్ బలదేవ్ సుభద్రమయ్యాకి, జై సుదర్శన్ భగవాన్‌కి, జై వామనదేవ్‌కి, జై పరశురామ్ భగవాన్‌కి, జై పంచతత్వాకి, జై గౌర్నితాయికి, జై జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. పతిత పావన జయ పతాక స్వామి గురు మహారాజ్‌కి జై. ప్రార్థన. ఓం అజ్ఞానతిమిరంధస్య జ్ఞానాంజనశలాకయా చక్షురున్మిలితం येन తస్మై శ్రీగురవే నమః. నమో విష్ణుపాదాయ కృష్ణప్రస్థాయ భూతలే శ్రీమతే భక్తివేదాంత స్వామిన్నితి నామినే. నమస్తే సారస్వతే దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधरा श्रीवासादि गौरभक्तवृंद. हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे. ఈరోజు మనం 12వ అధ్యాయం భక్తి యోగం నుండి 9వ శ్లోకం చూద్దామండి. अथ चित्तं समाधातुं न शक्नोषि मयि स्थिरम् अभ्यासयोगेन ततो మామిచ్ఛాప్తుం ధనంజయ. భావము: ప్రియమైన అర్జున, ధనంజయ, స్థిరముగా నా యందు మనస్సుని లగ్నం చేయ నీవు సమర్థుడవు కానిచో భక్తియోగమునందలి విధి విధానములను అనుసరింపుము. ఈ విధముగా నన్ను పొందాలనే కోరికను వృద్ధి చేసుకొనుము. ఆహ్, ఇక్కడ భగవంతుడేంటంటే హైరార్కీ అంటే ఫస్ట్ శ్లోకం దీనికి ముందు శ్లోకంలో ఏం చెప్పారండి? శుద్ధ భక్తి గురించి చెప్పారనమాట. అసలు ఇవన్నిటికంటే ముందు మనకి 12వ అధ్యాయం స్టార్టింగ్‌లో అర్జునుడు క్వెషన్ అడగడం జరిగింది. నిరాకార బ్రహ్మాన్ని మనం పూజ చేయాలా? అంటే ఆరాధించాలా? లేకపోతే సాకార రూపంలో ఉన్న మిమ్మల్ని సాకార రూపాన్ని మేము ఎవరిని మేము వర్షిప్ చేయాలి, ఎవరిని మేము పూజించాలి, ఆరాధించాలి అని అడగడం జరుగుతుందనమాట. అక్కడి నుంచి భగవంతుడు ఫస్ట్ నెక్స్ట్ శ్లోకాలోనే డైరెక్ట్‌గా చెప్తారనమాట. సాకార రూపంలో ఈ నా ఫార్మ్‌ని మాత్రం అంటే పర్సనల్ ఫార్మ్‌ని ఆ సాకార రూపాన్నే మీరు ఆరాధించాల్సుంటుంది. ఎందుకంటే నిరాకార రూపంలో అయితే మనకి చేయడానికి సేవ అనేది ఏమి ఉండదు. అక్కడ భగవంతుడితో మనం కనెక్ట్ అవ్వలేము. మామూలుగానే మన ఇంద్రియాలన్నీ చాలా ఫ్లిక్కరింగ్‌గా ఉంటాయి. మనం ఎప్పుడు మనస్సు అటు ఇటుగా చంచలంగా ఉంటుంది. తర్వాత మన ఇంద్రియాలు అవన్నీ కూడా ఎప్పుడు మన ఇంద్రియ తృప్తి కోసం మనం చూసుకుంటూ ఉంటాం. భగవంతుడి మీద మనం ఒక ఫార్మ్ లేని దాని మీద మనం ఎలా కాన్సంట్రేట్ చేసి అదంతా చాలా జరుగుతుంది. కానీ చాలా లాంగ్ ప్రాసెస్ చాలా టఫ్ అన్నమాట. మనం చేయలేము. మనకున్న టైమ్ పీరియడ్ కూడా చాలా తక్కువ. అలాంటప్పుడు మనకు ఆ ప్రాసెస్ అనేది కరెక్ట్ కాదు. ఆహ్, ఏ ఎప్పుడైనా సరే భగవంతుడికి మనం సేవ చేయడం వల్ల భగవంతుడి కృపకి మనం పాత్రులవుతాము. అప్పుడే మనం మళ్ళీ భగవద్ధామానికి మన ఒరిజినల్ పొజిషన్ ఏంటి? మనం భగవంతుడి యొక్క సేవకులము అనే విషయాన్ని మనం గ్రహించి మళ్ళీ భగవద్ధామానికి చేరుకోవడానికి మనం ఆహ్, ఆహ్, చేరుకోగలుగుతామనమాట. అందుకని భగవంతుడు మనకి డైరెక్ట్‌గానే ఇక్కడ చెప్తున్నారు. సాకార రూపాన్నే మీరు పూజించాలి, ఆరాధించాలనే విషయాన్ని చెప్తున్నారు. అయితే ఆ ప్రాసెస్ అంతా ఆ డివోషనల్ ప్రాసెస్ ఎలా చేయాలి? ఒకవేళ మనం అన్నిటికంటే టాప్ మోస్ట్ ప్రాసెస్ ఏంటంటే ఎయిత్ శ్లోకాలో చెప్పారనమాట. ఎయిత్ శ్లోకాలో ఏం చెప్పారు? మనస్సుని, బుద్ధిని రెండిటిని కూడా నా మీద పెట్టు. అప్పుడు నువ్వు నా ధామానికి ఈజీగా చేరుకుంటావు. అంటే అది శుద్ధ భక్తి గురించి మాట్లాడారనమాట. ఎందుకంటే మనకి మనస్సుని, బుద్ధిని, మన మొత్తం ఇంద్రియాల్ని అన్నిటిని భగవంతుడి మీద పెట్టడం అనేది మనకి చాలా కష్టం అనమాట. అంటే స్పాంటేనియస్‌గా రావాలి. మనసుని, ఇంద్రియాలని అన్నిటిని కూడా మనం భగవంతుడి మీద పెట్టడం అంటే దాని అర్థం ఏంటి? మనకి మనకి భగవంతుడి పట్ల ఆ ఎఫెక్షన్ అనేది, ఆ భక్తి అనేది మనం స్పాట్‌లో రావాలన్నమాట. డిపెండింగ్ ఆన్ ద సిట్యుయేషన్ మనం మనం ఆహ్,
భగవంతుడి పట్ల ఆ ఎఫెక్షన్‌ని మనకి ఆటోమేటిక్‌గా వస్తుందనమాట బయటికి. అంతేకాని ఎవరి దగ్గరైనా ఎగ్జాంపుల్ విని మనం ఇమిటేట్ చేయడాలు అవన్నీ కాదనమాట. ఆ స్పాంటేనియస్ లవ్ అనేది ఎవరికుందండి? గోపికలకుంది. శుద్ధ భక్తులకుంటుందనమాట. మనకి ఉండే భక్తి ఏంటి? మనం చేయలేమనమాట. ఆహ్, సపోజ్ మనం మంచి మూడ్‌లో ఉన్నప్పుడు ఎవరైనా ఏమైనా సేవలిస్తే వెంటనే ఓకే. నేను చేసేస్తానంటాం. అలా కాకుండా మనం ఏదైనా వేరే పనిలో ఉన్నా, లేకపోతే మన మూడ్ బాలేకపోయినా, అలాంటప్పుడు మనకెవరైనా సేవ చేయమని చెప్పారనుకోండి, వెంటనే మనం ఏం చెప్తాము? నాకిప్పుడవ్వదు. నాకిప్పుడు ఈ పనులన్నీ ఉన్నాయి. నేను చేయలేను. అది స్పాంటేనియస్ లవ్ అనిపించుకోదనమాట. అది కాదు నిజంగా భక్తి అంటే. మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే ఇమ్మీడియేట్‌గా మనం దానికి మన సిట్యుయేషన్‌ని బట్టి కాకుండా న్యాచురల్‌గా మనకి భగవంతుడి పట్ల భక్తి అనేది చూపించగలగాలి. అదనమాట ప్రీవియస్ శ్లోకంలో చెప్పారు. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఓకే. నువ్వు అలాగా ఆ శుద్ధ భక్తిని నువ్వు ఫాలో అవ్వలేకపోతే నువ్వు అలాగా అంటే న్యాచురల్‌గా నీలో ఆ లవ్ అంటే భగవంతుడి పట్ల ప్రేమ అనేది నువ్వు చూపించలేకపోతే ఏం చేయమన్నారు? భగవంతుడు ఏం చెప్తున్నారు? ఆహ్, అంటే ఆ స్టేజ్‌కి వెళ్ళడానికి కావాల్సిన ఆ విధి విధానాలన్నిటిని కూడా ఫాలో అవ్వు. అప్పుడు స్టెప్ బై స్టెప్ అలాగా ప్యూరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరిగి కంపల్సరీ ఆ శుద్ధ భక్తి స్టేజ్‌కి చేరుకుంటావు. అనే విషయాన్ని భగవంతుడు నెక్స్ట్ శ్లోకంలో అంటే నైన్త్ శ్లోకంలో ఈరోజు మనం చెప్పుకునే శ్లోకంలో చెప్తున్నారనమాట. అయితే ఇక్కడ ఇప్పుడు మనం ప్రీవియస్ ప్రాసెస్‌లో మనకి చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయన్నమాట. ఎవరైతే స్పాంటేనియస్ లవ్ చూపిస్తున్నారో అలాంటి వాళ్ళని మనం ఇమిటేట్ చేయడానికి కూడా అవ్వదు. ఇప్పుడు మనం ఇమిటేట్ చేయడానికి మనం ట్రై చేసినా దొరికిపోతాం అన్నమాట. మనంతట ఆలోచిస్తే మనకే అనిపిస్తుంది. ఏంటిది? ఏం చేస్తున్నాము? ఆహ్, ఒకసారి చేయగలుగుతాం. రెండోసారి మళ్ళీ చేతులెత్తేస్తాం అన్నమాట. చేయలేము. ఇప్పుడు మనం ఒక శబరిని తీసుకుంటే శబరి ఏం చేసిందండి? భగవంతుడికి తన ఎంగిలి తినిపించిందన్నమాట. ఎంగిలి పాలు తన ముందు కొరికి అంటే ఏంటక్కడ ఆవిడ భావం ఏంటి అంటే, ఒకవేళ నేను తినే ఈ పళ్ళు స్వామికి నేను అర్పిస్తున్నాను. ఒకవేళ అవి బాలేకపోతే స్వామి ఇబ్బంది పడతారేమో అని ఒక ఆలోచన అన్నమాట. అందుకని మనకా థాట్ కూడా రాదు. మనం గబగబా ఏం చేస్తాం పెట్టేయాలి. మన సీనియర్ డివోటీస్ చెప్పారు. లేకపోతే మన శిక్షా గురువు ప్రతిరోజు మనం ఏం తిన్నా సరే ఫస్ట్ మనం ఏం చేస్తాం మనకేది ఇష్టమో ఆలోచిస్తాం. అవి మన స్వామికి ఆహ్, సమర్పిస్తూ ఉంటామనమాట. మన పిల్లలు ఏమైనా అడిగితే అవి మనం అంతేగాని స్వామికేదిష్టం, స్వామికి నచ్చుతుందా లేదా అది రేర్‌గా వస్తుందనమాట. ప్రతిసారి మనకు అదే థాట్‌తో మనం ఉండం. అసలు స్వామికిష్టమా? కాదా? అని ప్రతిసారి మనం ఆలోచించం. కొన్నిసార్లు ఆలోచిస్తాం. కొన్నిసార్లు ఇగ్నోర్. అంతే మనకేది నచ్చితే అది వండేసి అది స్వామికి పెట్టి తింటూ ఉంటామనమాట. అప్పుడప్పుడు మాత్రం ఓకే. ఇది కృష్ణకిష్టమేమో కదా! అని కృష్ణకిష్టమైంది అప్పుడప్పుడు చేస్తూ ఉంటాం. ఇవన్నీ చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ అనమాట. అయితే ఇప్పుడు శబరి విషయంలో కానీ, లేకపోతే యశోదామాత తీసుకుంటే ఆవిడేం చేసిందండి కర్ర పట్టుకొని స్వామి వెంట పరిగెత్తుతుందనమాట. కదా! దామోదర్ లీల. కానీ అలా మనం చెయ్యలేమా? అసలు మనకి ఎంత మనలాంటి వాళ్ళు అలాగా చేస్తే అది అపరాధం అవుతుందనమాట. కానీ వాళ్ళేంటి శుద్ధ భక్తులు. వాళ్ళకి భగవంతుడితో చాలా లవింగ్ రిలేషన్‌షిప్ ఉంటుందనమాట. భగవంతుడు కూడా అదే రకంగా వాళ్ళు చేసేదాన్ని యాక్సెప్ట్ చేస్తారు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డైరెక్ట్‌గా భగవంతుడిని అప్రోచ్ అవ్వడానికి కావాల్సిన అర్హత కూడా మనలో లేదు. ఆ తర్వాత ఇంకా ఇంకొక సందర్భంలో ఏమవుతుందంటే, ఇప్పుడు గోపికలు స్వామికి తలనొప్పి తగ్గుతుంది అనంటే, వాళ్ళ పాదధూళి కూడా ఇవ్వడానికి వాళ్ళు రెడీ అయిపోతారు. ఇలా ఏంటంటే, ఈ ఇన్‌స్టెన్సెస్ అన్నిట్లో ఆహ్, ఆహ్, అది నేచురల్‌గా వస్తున్న లవ్ అన్నమాట. ఫస్ట్ కృష్ణ సాటిస్ఫాక్షన్, తర్వాత నా సాటిస్ఫాక్షన్. సొంతం గురించి వాళ్ళు ఆలోచించుకోరనమాట. ఇంకొక సందర్భంలో ఏమవుతుంది వాళ్ళు గోపికలు భగవంతుడిని మర్చిపోవడానికి ధ్యానం చేస్తూ ఉంటారు. కానీ ఆ ధ్యానంలో కూడా భగవంతుడే వస్తూ ఉంటారనమాట. ఇలాంటివన్నీ మంచి మంచి అంటే నేచురల్ లవ్‌కి మంచి మంచి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇంకొక సందర్భంలో ఇవన్నీ వేరే యుగాల్లో జరిగినవి. ఇప్పుడు తీసుకుంటే ఒకసారి ప్రభుపాదుల గారి విషయంలో ఏం జరుగుతుందంటే ఆయనకి భగవంతుడు స్వయంగా వచ్చి ఆ మెడలో ఆ పెద్ద లోటస్ ఫ్లవర్ గార్లెండ్ ఇస్తారనమాట ప్రభుపాద్‌కి. అదెలా జరిగింది అంటే ఇదంతా ఏంటంటే వాళ్ళకున్న భక్తిలో ఆ లెవెల్‌లో ఉన్నారు కాబట్టి భగవంతుడు కూడా
అంతే రకంగా అదే రకంగా భగవంతుడు కూడా రెసిప్రొకేట్ చేస్తున్నారు. అయితే నెక్స్ట్ డే మళ్ళీ అవన్నీ చూసేసరికి ఆ లోటస్ ఫ్లవర్స్ దగ్గరలో ఎక్కడా అలాంటి ఫ్లవర్ అంత పెద్ద సైజులో అంత అందంగా ఉండే లోటస్ ఫ్లవర్స్ వాళ్ళ ఏరియాలో వాళ్ళుంటున్న ఏరియాలో ఎక్కడ దొరకవనమాట. అంటే అదొక జస్టిఫికేషన్ అనమాట. అది కంపల్సరీ భగవంతుడు ప్రభుపాదుల వారికి ఇచ్చారు అని. అలా ఏంటంటే ఇవన్నీ శుద్ధ భక్తికి ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఆహ్, ఇంకొక సందర్భంలో కరారాబాయి అని ఇంకొక డివోటీ ఉంటుంది పూరీలో. ఆవిడేం చేస్తుందంటే ప్రతిరోజు భగవంతుడికి స్నానం చేయకుండానే స్వామికి కిచిడీ చేసేసి ఇచ్చేస్తూ ఉంటుందన్నమాట. భగవంతుడు కూడా అదే విధంగా యాక్సెప్ట్ చేస్తూ ఉంటారు. మధ్యలో వేరే ఇంకొక స్వామీజీ వచ్చి ఆయన "నువ్విలా చేయకూడదు. భగవంతుడికి మనం ఒక రూల్స్, రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి మనం ఫాలో అయ్యి చేయాలి. పొద్దున్నే ఇల్లు క్లీన్ చేసి, నువ్వు స్నానం చేసుకొని అంతా క్లీన్ అయ్యి, అప్పుడు నువ్వు స్వామికి కిచిడీ సమర్పించాలి. అంతేకాని ఇలా చేయకూడదు" అని అంటారు. కానీ తర్వాత ఏమవుతుంది ఆయన చూస్తారనమాట. భగవంతుడు అక్కడ కూర్చోవడము, లేట్ అయిపోవడము, ఖరారాబాయ్ అవన్నీ చేసుకుంటూ స్వామికి కిచిడి సమర్పించేసరికి లేట్ అయిపోవడం, స్వామి ఈవెన్ చేతులు, నోరు ఏం కడుక్కోకుండానే మళ్ళీ పూరి మెయిన్ శ్రీమందిర్‌లోకి వెళ్ళడము, ఇవన్నీ ఆయన ఆశ్చర్యపోతారనమాట. ఈవిడలో ఈ కరారాబాయిలో ఉండే భక్తి ఒక స్టేజ్‌లో ఉంది. ఈవిడకి రూల్స్ అన్నీ ఏమి అక్కర్లేదు. స్వామే స్వయంగా వచ్చి ఆవిడ దగ్గర నుంచి ఆవిడ స్నానం చేయకుండా ప్రసాదాన్ని, భోగాన్ని ఇచ్చినా సరే స్వామి యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఆవిడ చాలా హై రేంజ్ డివోటీ, ప్యూర్ భక్తి ఉంది ఆవిడలో. ఆ విషయాన్ని అర్థం చేసుకుంటారనమాట. చేసుకున్న తర్వాత మళ్ళీ ఆవిడకి చెప్తారు. అవసరం లేదు. ఇవేం ఫాలో అవ్వక్కర్లేదు. మీరెలా చేస్తున్నారో స్వామి తీసుకుంటున్నారు. మీరదే కంటిన్యూ చేయండి. మీకు మీకు ఇవన్నీ అక్కర్లేదు అని చెప్తారనమాట. అలా ఏంటంటే ఇవన్నీ మనలాంటి వాళ్ళలో ఈ టైప్ ఆఫ్ భక్తి ఉండదనమాట. మనమేమనుకుంటాము కంటిన్యూయస్‌గా రోజంతా మాల లేకుండా మనం చాంటింగ్ చేస్తే మనం ఓ రు న్ రోజంతా మేము గుర్తు చేసుకుంటున్నాము స్వామిని అని అనుకుంటాం. ఎప్పుడో ఒకసారి మనం స్వామికి ఇష్టమైనదేంటి అని ఆలోచించి వండితే అది మనం భక్తి అనేసుకుంటాం. కానీ అదంతా వాళ్ళ అంటే శుద్ధ భక్తి కాదనమాట. జస్ట్ మనం ప్రాక్టీస్ చేస్తున్నాం అంతే. ఇక్కడ ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు భగవంతుడు ఓకే. శుద్ధ భక్తి చేయలేకపోతే అభ్యాస యోగేన తతో మామిచ్చాప్తుం ధనంజయ అని చెప్తున్నారు. అభ్యాసం చేయాలి. అంటే మనం ఆ స్టేజ్‌కి రీచ్ అవ్వడానికి మనం విధి విధానాలన్నీ ఫాలో అవుతూ కంటిన్యూయస్‌గా ప్రాక్టీస్ చేయాలనమాట. ఏమంటారంటే ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్ అంటారు గదా! అది కరెక్ట్ అనమాట. ఈవెన్ భక్తిలో కూడా సేమ్ అప్లికబుల్ అనమాట. మనం ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. ఆహ్, సపోజ్ మనం వాకింగ్ స్టార్ట్ చేసామని అనుకోండి కొత్తగా ఏమవుతుంది ఫస్ట్‌లో కాళ్ళు నొప్పులొస్తాయి. అలా చేయగా ఒక 1 వీక్ అలా దాటిపోయిన తర్వాత స్లోగా కాళ్ళు నొప్పులు అన్నీ తగ్గుతాయన్నమాట. రైట్. మనకదొక ప్రాక్టీస్ అయిపోతుంది. ఈవెన్ ఫస్ట్ టైమ్ పిల్లలు సైకిల్ నేర్చుకునేటప్పుడు, లేకపోతే మనం ఏదైనా టూ వీలరో, ఫోర్ వీలరో నేర్చుకుంటున్నాం అనుకోండి. ఫస్ట్ రోజున్నంత భయం స్లోగా కొన్ని రోజులు దాటిపోయాక ఉండదు కదా! ఆటోమేటిక్‌గా మనకి ఎన్నో అంటే అలా మనం డ్రైవ్ చేసే కొద్దీ ఏమవుతుంది, ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఎలాగుండాలి, మనం ఎప్పుడు స్పీడ్ పెంచాలి, ఎప్పుడు స్పీడ్ తగ్గించాలి, ఎప్పుడు బ్రేక్ వేయాలి. ఆహ్, ఆహ్, నెక్స్ట్ మళ్ళీ రోడ్ హంప్స్ ఒస్తాయి గదా! అలాంటి హంప్స్ ఒచ్చినప్పుడు మనం బ్రేక్ ఎంత టైట్‌గా వేస్తే ఒక్కసారి మనం ఎగిరి పడతాం. అలా కాకుండా కొంచెం స్లోగా వేయాలని, ఇలా ఎన్నో విషయాలు అర్థమవుతూ ఉంటాయన్నమాట. అంటే మనం ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అంత బాగా మనం దానిలో పెర్ఫెక్షన్ అనేది వస్తుందన్నమాట. ఈవెన్ దీనిలో గూడా భక్తిలో గూడా సేమ్ అప్లికబుల్. మన ఈ విధి విధానాలన్నీ ఫస్ట్‌లో ఫెయిల్ అవుతాం. కంపల్సరీ ఫెయిల్ అవుతాం. కానీ మనం వదలకూడదనమాట. అదే రకంగా భగవంతుడే చెప్పారు. ఇది మనం ఎవరో ఒకళ్ళు ఇంకెవరైనా చెప్పిన మాట కాదు. భగవంతుడే స్వయంగా చెప్తున్నారు. అభ్యాసం చేయాలి. అభ్యాసం చేస్తే ఏమవుతుంది, మనకి అన్ని కోరికలు కూడా నన్ను పొందాలి అనే కోరిక మామిచ్చాప్తుం ధనంజయ. మామిచ్చాప్తుం అని అంటున్నారంటే, నువ్వు కోరుకున్న విధంగా నన్ను చేరుకోగలుగుతావు, పొందుతావు నన్ను అనే విషయాన్ని ఇక్కడ భగవంతుడు చెప్తున్నారనమాట. అంటే కంటిన్యూయస్ ప్రాక్టీస్. ఇప్పుడు మనకి ఏకాదశి ఫాలో అవ్వడము, స్టార్టింగ్‌లో ఫాలో అవ్వడం చాలా కష్టంగా ఉంటుందనమాట. పేగులన్నీ నొప్పెట్టేసినట్టు, తర్వాత లేకపోతే ఆ ఏకాదశి ప్రసాదం ఎలా వండుకోవాలో మనకు తెలీదు. ఏం తినాలో తెలీదు. ఏం తినకూడదో తెలీదు. ఆ ఏకాదశిలో ఉండే రూల్స్ అన్నీ ఫాలో అవ్వడానికి మనకు చాలా కష్టంగా ఉంటుంది. కానీ అలా ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మనం చేస్తూ ఉంటే మనకు అలవాటయిపోతుందనమాట.
అయితే ఈ ప్రాసెస్ అంత ఈజీయా అంటే మనకి ఇష్టంగా చేసినప్పుడు ఏది కష్టంగా అనిపిచ్చదు గదా! అలాగే ఏంటంటే భగవంతుడి పట్ల ఎలా అయినా నేను చెయ్యాలి. నాకు ఎన్నో జన్మల తర్వాత నాకు వచ్చింది ఈ అవకాశము. భగవంతుడికి సేవ చేయడానికి లేకపోతే ఈ ఏకాదశి ఫాలో అయ్యి ఇవన్నీ తర్వాత మంగళారతిలు అటెండ్ అవ్వడము అవన్నీ చేయడం వల్ల భగవంతుడిని నేను సంతృప్తి పరుస్తాను. సో, భగవంతుడు నన్ను చూసుకుంటారు అని మనకొక ధీమా వస్తుందనమాట. లేకపోతే ఏమవుతుంది భగవంతుడు మనకి లైఫ్‌లో ఎన్ని మంచి జరుగుతున్నా, ఎన్ని మంచి విషయాలు జరుగుతున్నా మనకి ఆ నెగెటివ్ మెంటల్ యాటిట్యూడ్ ఉందనుకోండి ఏమవుతుంది జరిగే మంచిలో గూడా మనం చెడు తీసుకుంటాం. అలా కాకుండా మనం ఆ పాజిటివ్ మైండ్ సెట్‌ని మనం ఆహ్, అలవాటు చేసుకున్నామనుకోండి అప్పుడేమవుతుంది చెడులో గూడా మనం మంచిని చూడొచ్చనమాట. అలాగే ఏంటంటే భక్తి జీవితంలో గూడా కొన్నిసార్లు మనం సూపర్ ఫాస్ట్‌గా వెళ్తూ ఉంటాం. కొన్నిసార్లు ఏమవుతుందంటే సరిగ్గా చేయలేకపోతాం అన్నమాట. కంటిన్యూయస్‌గా కొన్ని రోజులు మనం మంగళారతికి అటెండ్ అవ్వలేకపోవచ్చు. అంటే ఏంటి భక్తిలో మనం కొంచెం తగ్గామన్నమాట. ఎందుకలా అవుతుంది? ఎందుకు అలా మనకి ఆ నెగెటివ్ అనేది ఎందుకొస్తుంది అంటే అపరాధాలేమైనా చేస్తే మనకి మనం చేయలేకపోతూ ఉంటాం అన్నమాట. లేకపోతే కొన్నిసార్లు ఇలా కూడా అవ్వచ్చు. మనం చేసే ప్రాసెస్‌లో ఒక్కొక్కసారి మనకి ఒక స్టెప్ కిందకెళ్ళామనుకోండి, మనకి ఆ భయం పుడుతుందనమాట. అమ్మో! ఏంటి నేను చేయలేకపోతున్నాను. ఎలా అయినా మళ్ళీ నేను ట్రాక్‌లోకి రావాలి అని చెప్పేసి ఇంకా కొంచెం ఎనర్జీతో ఇంకా కొంచెం ఉత్సాహంతో మనం వెళ్ళడానికి కూడా కొన్నిసార్లు మనం పడటం అనేది జరుగుతుందనమాట. ఈ ఆ రకంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ! ఆ తర్వాత ఏంటంటే జరిగే ప్రతీది కూడా కృష్ణ ఇంటెన్షనే. తర్వాత కృష్ణ చేస్తున్నదే. ప్రతి దానిలో కూడా కృష్ణ హ్యాండ్ ఉంది అనేది మనకు అర్థమవుతుందనమాట. ఈ విధి విధానాలన్నీ ఫాలో అవుతూ ఉంటే కృష్ణ హ్యాండ్‌ని మనం మన జీవితంలో జరిగే పాజిటివ్, నెగెటివ్‌లో కూడా మనం కృష్ణ హ్యాండ్‌ని చూడగలుగుతాం అనమాట. ఫెయిత్ అనేది ఇంపార్టెంట్ అనమాట. ఒకసారి ఏమవుతుందంటే ఒకతను అలాగా రోడ్డు అంటే కారణం లేకుండా భగవంతుడు ఏది చేయడు. అది మనం అర్థం చేసుకోవాలి. కొన్నిసార్లు మనం పడిపోయినా అది కూడా మన మంచికే అన్నమాట. ఇంకొంచెం స్పీడ్‌తో, ఇంకొంచెం ఎనర్జీతో భక్తిలో ముందుకెళ్ళడానికి కొన్నిసార్లు మనం పడతాము. అది కూడా దానిలో కూడా మనం అంటే ఆ టైమ్ పీరియడ్ దాటిపోయిన తర్వాత అప్పుడు మనకి రియలైజేషన్ వస్తుందన్నమాట. ఓకే. ఇది కృష్ణ చేసిందే. లేకపోతే ఇంతకుముందు నేను పడిపోక ముందు ఒక రకంగా చేసేదాన్ని. ఇప్పుడు ఒకసారి కొంచెం తగ్గిన తర్వాత ఇప్పుడు ముందు కంటే ఇంకా ఎక్కువ ఉత్సాహంతో నేను చేయగలుగుతున్నాను అనేది మనకు ఆ రియలైజేషన్ వస్తుందన్నమాట. ఒకసారి ఏమవుతుందంటే ఒకతను అలా రోడ్డు మీద గార్డెన్‌లో నడుస్తూ ఉంటాడు. అక్కడ ఒక గుమ్మడి పాద ఉంటుందన్నమాట. గుమ్మడి పాదని చూసి అతను అనుకుంటాడు ఈ పాదంతా కిందనే ఉంది. చాలా డెలికేట్‌గా ఉంది మొక్క. దీనికేమో ఈ పాదు ఇంత డెలికేట్‌గా ఉంది. కానీ దీనికేమో ఇంత పెద్ద ఆహ్, గుమ్మడికాయ భగవంతుడు క్రియేట్ చేసాడు. దీనికి పాదుకి ఇంత డెలికేట్‌గా ఉన్న పాదుకి లార్డ్ ఈస్ సో క్రేజీ అనుకుంటాడు. భగవంతుడు చాలా ఏంటి ఇలాంటివన్నీ చేసాడు అని నవ్వుకుంటాడనమాట. తర్వాత ఒక పెద్ద మర్రి చెట్టుని చూస్తాడు. ఆ మర్రి చెట్టుకి చిన్న చిన్న పళ్ళుంటాయి. చూడు ఇంత పెద్ద చెట్టుంది. దీనికేమో చిన్న పళ్ళిచ్చాడు. అక్కడేమో ఆ క్రీపర్‌కి పాదుకి అది చాలా డెలికేట్‌గా అంతా భూమి మీదే ఉంది. దానికేమో పెద్ద పెద్ద కాయలిచ్చాడు. ఏంటో భగవంతుడి సృష్టి ఏమి అర్థం కావట్లేదు అని అనుకుంటాడు. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఏమవుతుందంటే, మర్రి చెట్టు నుంచి ఒక కాయ వచ్చి అతని తల మీద పడుతుందనమాట. టప్‌మని గట్టిగా తగులుతుంది. అతనికి నొప్పొస్తుందనమాట. ఇలా రుద్దుకుంటాడు. అప్పుడు ఆలోచిస్తాడనమాట. ఒకవేళ ఈ చెట్టుకి పెద్ద చెట్టు కదా! ఈ చెట్టుకి గుమ్మడికాయ కాసుంటే, ఇప్పుడు నా తల మీద ఆ గుమ్మడికాయ పడుంటే నా పరిస్థితి ఏమై ఉండేది అని. అంటే భగవంతుడు రీజన్ లేకుండా ఏది చెయ్యడనమాట. అది మనకి ఈ విధి విధానాలన్నీ ఫాలో అవుతూ ఉంటే భక్తిలో మనకి స్లోగా అవన్నీ అర్థమవుతూ ఉంటాయి. ప్రతి దానిలో కూడా కృష్ణ హ్యాండ్ ఉంది. కృష్ణ శాంక్షన్ లేనిదే ఏది జరగదు. మనకి జరిగే చెడు కూడా మనకి ఆ మొమెంట్ ఆ టైమ్ పీరియడ్‌లో మనకి చెడు అని అనిపిస్తుంది కానీ, అది ఆ ఫేజ్ దాటిపోయిన తర్వాత అది మనకి హెల్ప్ అవుతుంది. అలా కాకుండా మనం ఆ టైంలో మనం కొంచెం ఏమైనా ఆహ్, భయపడిపోయి అంటే కృష్ణ ప్లాన్ ఎగ్జిక్యూట్ అవ్వకుండా మన ప్లాన్స్‌ని మనం మధ్యలో ఎగ్జిక్యూట్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, దానివల్ల మనకి నష్టం జరుగుతుందనమాట. ఆహ్, అందుకే ఏం చేయాలి, ఎప్పుడు మనం కృష్ణ ప్లాన్స్‌ని ఎగ్జిక్యూట్ చేయడానికి మనం కృష్ణ చేతిలో వదిలేయాలి.
మన లైఫ్‌లో జరిగే ప్రతీది కూడా నీ ఇష్టం. నువ్వెలా మౌల్డ్ చేస్తే నేనలా మౌల్డ్ అయిపోవడానికి నేను రెడీ అన్నట్టు మనం ఉండాలనమాట. ఇంకొక స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ మనం చాలా సార్లు విన్నదే. దానిలో ఏమవుతుందంటే ఒక కింగ్ ఉంటాడు. ఆ కింగ్ ఏం చేస్తాడంటే ఒక రాజు ఉంటాడనమాట. ఆ రాజు ప్రతిరోజు ఆయన రాజులంటే జనరల్‌గా యుద్ధానికి వెళ్తారు గదా! ఈయన కూడా ఒకసారి యుద్ధానికి వెళ్ళడం జరుగుతుంది. ఆ యుద్ధంలో ఆయనకి ఒక వేలు పోతుందనమాట. చేతికున్న వేలు. పోతే ఇంకా మినిస్టర్ చాలా పయస్ అనమాట. ఆయన చాలా పుణ్య పుణ్యాత్ముడు. చాలా మంచివాడనమాట. ఆ మినిస్టర్. అతనేమంటాడంటే, "ఏది జరిగినా మన మంచికే" అనంటే, వెంటనే కింగ్‌కి కోపమొస్తుందనమాట. "ఏం మాట్లాడుతున్నావు నువ్వు? మీరేం మాట్లాడుతున్నారు? నా వేలు పోతే మీకు మంచిగా ఉందా?" అని చాలా కింగ్స్‌కి జనరల్‌గా ఆహ్, రాజులకు తొందరగా కోపమొస్తుంది గదా! ఈ మినిస్టర్‌ని తీసుకొనెళ్లి జైల్‌లో పెట్టిచ్చేస్తారనమాట. తర్వాతేమవుతుందంటే ఒకసారి ఆ కింగ్ ఆహ్, అడవికి ఆహ్, ఆహ్, ఏమంటారు వేట చేయడానికి వేటాడటానికి వెళ్తారనమాట యానిమల్స్‌ని. ఆయన వేటకెళ్ళినప్పుడు ఏమవుతుందంటే అక్కడ కొంతమంది కోయ జాతి వాళ్ళుంటారు. వాళ్ళకేమో ఆరోగ్యంగా ఉన్న ఒక మనిషిని తీసుకొనెళ్ళి వాళ్ళ కుల దేవతకి వాళ్ళు బలి ఇవ్వాలనమాట. కింగ్‌ని చూస్తారు. కింగ్స్ జనరల్‌గా చాలా బలంగా ఉంటారు గదా! ఈ పర్సన్ కరెక్ట్‌గా ఉన్నాడు మనకి బలివ్వడానికి అని చెప్పేసి వాళ్ళ అమ్మవారి దగ్గరికి తీసుకొనెళ్ళిపోతారనమాట. బలివ్వడానికి. అయితే అన్నీ ఒకసారి చెక్ చేస్తారు. అన్నీ బాగున్నాయా లేదా అని. కింగ్‌కి ఒక ఫింగర్ ఉండదు. ఒక వేలు ఉండదనమాట. లేకపోతే ఇంకా ఓకే. వీడు పనికిరాడు. అమ్మవారికి బలివ్వడానికి అని చెప్పేసి వదిలేస్తారనమాట. ఆ తర్వాత కింగ్ ఆలోచిస్తాడు. నిజమే కదా! ఆ రోజు మినిస్టర్ అన్నది కరెక్టే కదా! ఒకవేళ ఆ రోజు నాకు యుద్ధంలో ఈ వేలు పోయి ఉండకపోతే ఈరోజు నేను చచ్చిపోయి ఉండేవాడిని. అంటే ఆ మినిస్టర్ చెప్పింది కరెక్టే అని చెప్పేసి మళ్ళీ ఆ మినిస్టర్‌ని జైలు నుంచి పిలిపిస్తారనమాట. పిలిపించి అడుగుతారు. ఓకే. నాకైతే మంచి జరిగింది. మీరు చెప్పింది చాలా కరెక్ట్. ఇలా నేను కోయి వాళ్ళకి దొరికిపోయాను. నా చేతికి ఫింగర్ లేదని చెప్పేసి వాళ్ళు నన్ను వదిలేసారు. లేకపోతే ఈరోజు నేను చచ్చిపోయి ఉండేవాడిని. మీరు చెప్పింది కరెక్టే. భగవంతుడు ఏది చేసినా మన మంచికే చేస్తాడు అని. మరి నేను మిమ్మల్ని జైల్‌లో పెట్టాను గదా! అది మరి మీకెలా మంచయింది? అని అడిగితే అప్పుడు మినిస్టర్ చెప్తాడనమాట. ఒకవేళ నేను జైల్‌లో ఉండకపోతే కంపల్సరీ మీరు నన్ను మీతో పాటు వేటకి తీసుకొనెళ్ళే ఉండేవాళ్ళు. వేటకి వెళ్తే ఏమవుతుంది అక్కడ కోయ జాతి వాళ్ళు మీరు బలికి పనికిరారు కాబట్టి నన్ను బలి ఇచ్చేసుండేవాళ్ళు. అంటే నేనిప్పుడు ప్రాణంతో ఉండేవాడిని కాదు. అనే విషయాన్ని చెప్తారనమాట. అంటే భగవంతుడు నన్ను జైల్‌లో పెట్టి నాకు కూడా మంచి చేశారు. మీకేమో ఆ ఫింగర్ పోగొట్టి మీకు కూడా మంచి చేశారు అని క్లారిటీ ఇస్తారనమాట. అంటే భగవంతుడు మన ఈ భక్తి చేయడం వల్ల భక్తి చేయకపోయినా మనకి భగవంతుడు అన్నీ ఇస్తున్నారు. మనకి ఆ గ్రాటిట్యూడ్ అనేది కృతజ్ఞత మనకి లేదు అంతే. మనం చూడలేకపోతున్నాం అనమాట. ప్రాబ్లమ్ వచ్చినప్పుడు మనం భగవంతుడిని నిందిస్తూ ఉంటాం. కానీ భగవంతుడిచ్చిన ఎన్ని పాజిటివ్స్ ఉన్నాయి. మన కాళ్ళు, చేతులు అన్నీ పనిచేస్తున్నాయి. మైండ్ పనిచేస్తుంది. మనకి మంచి ఫ్యామిలీ ఇచ్చారు. తర్వాత ఆహ్, ఇబ్ ఈ భక్తుల సంఘం ఇచ్చారు. ఇవన్నీ ఇచ్చారనమాట. ఇవన్నీ పాజిటివ్స్. మనకి లైఫ్‌లో కొన్ని పాజిటివ్స్ మనం చెక్ చేసుకుంటూ వెళ్తే చాలా ఉంటాయి. కానీ మనం ఏం చేస్తాము? మనకి వచ్చిన 1, 2 ప్రాబ్లమ్స్ లేకపోతే ఒక 10 ప్రాబ్లమ్స్ గురించి మాత్రమే మనం ఆలోచించి నేనెంత భగవంతుడికి భక్తి చేస్తున్నాను. కానీ నాకేమి ఇవ్వట్లేదు భగవంతుడు. అన్ని ప్రాబ్లమ్సే ఇస్తున్నారు. మనకున్న పాజిటివ్స్ అన్నీ మర్చిపోతామనమాట. అది నిజమైన భక్తి అనిపించుకోదు. నిజమైన భక్తి అంటే మనం ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా సరే మనకేమొచ్చింది అని ఆలోచించము. భగవంతుడికి మనమేమిస్తున్నాము అనేది మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటామనమాట. అది నిజమైన భక్తి. తర్వాత అయితే ఇప్పుడు మనకి ఎందుకు మనం ఒక శుద్ధ భక్తుడిలాగా మనం ఎందుకు అవ్వలేకపోతున్నాము అంటే, దానికి ఏం చెప్తున్నారండి, మనం మనం ఎప్పుడూ నేను అనేది మనం మధ్యలో పెడుతున్నామనమాట. నాకేమొస్తుంది? లేకపోతే నేను కృష్ణకి ఇప్పుడు సింపుల్ ఇందాక మనం చెప్పుకున్న ఎగ్జాంపుల్ అనమాట. ఆ భగవంతుడికి వంట చేసేటప్పుడు ఎన్ని సార్లు మనం కృష్ణకి ఏదిష్టం అని ఆలోచిస్తున్నాం. చాలా రేర్ అనమాట అప్పుడప్పుడు. జన్మాష్టమికి ఆలోచిస్తాం. బలరామ జయంతి రోజు బలరాముడికి ఏమిష్టమో ఆలోచిస్తాం. ఎవరినైనా డివోటీస్‌ని అడిగి మరీ చేసేస్తాం. అంతే. తర్వాత మళ్ళీ కొన్ని రోజులసలు మనం ఆలోచించము. మనకి నచ్చిందేదో గులాబ్ జామున్ ఇష్టం. ఓకే. నేను గులాబ్ జామున్ చేసి కృష్ణకి పెట్టి నేను తింటాను. అక్కడ మనల్ని మనం సెంటర్ చేసుకుంటున్నాం. అంటే అది భక్తి కాదనమాట. మన ఇంద్రియ తృప్తి కోసం మనం భగవంతుడికి
అన్నీ సమర్పించి తీసుకుంటున్నాం. అలా కాదు. భగవంతుడికి ఏదిష్టమో అది సమర్పించాలి. అది మోర్ ఇంపార్టెంట్ అన్నమాట అన్నిటికంటే. మనం నెక్స్ట్ ఇంకా ఎందుకు మనకి అంటే ఒకటి మన ఇంద్రియ తృప్తి కోసం మనం చూసుకుంటున్నాము. ఆ తర్వాత ఇంకొకటేంటి అంటే వన్స్ మనం ఒకప్పుడు మనందరం కూడా భగవంతుడి నుంచి భగవంతుడి అంశలము అని భగవంతుడే చెప్పారు. ఈ జీవులన్నీ కూడా నా అంశలు అనే విషయాన్ని భగవంతుడు చెప్పారు. అయితే మనం ఏం చేస్తున్నాము ఎప్పుడైతే మనం భగవంతుడి నుంచి సెపరేట్ అయిపోయి ఈ భౌతిక ప్రపంచంలో ఉండే ఈ 3 మోడ్స్ కాంటాక్ట్‌లోకి వస్తున్నామో వెంటనే ఏమవుతుందంటే మనం భగవంతుడితో మనకున్న రిలేషన్ మనం మర్చిపోతున్నాం అనమాట. మర్చిపోయి ఇక్కడికొచ్చి ఏం జేస్తున్నాము, మన కోసమే మనం ఆలోచించుకుంటున్నాం అనమాట. నేనే మాస్టర్. నా కంట్రోల్‌లో అందరూ ఉండాలి. అందరూ నేను చెప్పింది వినాలి. ఇలా ఆలోచిస్తున్నాం అనమాట. కానీ నిజమైన స్వామి ఎవరు? భగవంతుడు. ఆ విషయాన్ని మనం మర్చిపోతున్నాం అనమాట. ఈ భక్తి చేస్తే ఏమవుతుందంటే, ఆ పోయిన రిలేషన్‌షిప్ మళ్ళీ డెవలప్ అవుతుంది. రకరకాలుగా అయితే మనకి ఎలా తెలుస్తుంది భగవంతుడికి ఎలా సేవ చేయాలి? ఇప్పటి వరకు మనం ఏం చెప్పుకున్నాం? ఈ భౌతిక సంపర్కంలోకొచ్చేసరికి మనలో భక్తి అనేది అంటే తో ఉన్న రిలేషన్ పోతుంది. తర్వాత ప్రీవియస్ జన్మలో మనం అన్నీ చేసిన కర్మలు అన్నిటి వల్ల మనలో చాలా కల్మషాలుంటాయి. సో, మనం ఐడెంటిఫై చేసుకోలేమనమాట. భగవంతుడితో మనకున్న రిలేషన్ ఏంటి అనేది ఐడెంటిఫై చేసుకోలేము. మళ్ళీ మనకెవరైనా ఒక శుద్ధ భక్తులు కానీ, లేకపోతే ఒక భక్తుల సాంగత్యం కానీ మనకి దొరకాలి. దొరికినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ మనం మర్చిపోయిన లేకపోతే ఆ డార్మెంట్ స్టేట్‌లో నిద్రాణ స్థితిలో ఉన్న ఆ భక్తి అనేది మళ్ళీ మనం డెవలప్ చేసుకోవడానికి అవకాశం వస్తుందనమాట. ఇంకా అదొకటి. నెక్స్ట్ ఇంకొక ప్రాసెస్ ఏంటి అంటే గురువు అనేది మనకి లైఫ్‌లో చాలా చాలా ఇంపార్టెంట్. డైరెక్ట్‌గా మనం కృష్ణుడిని అప్రోచ్ అయ్యేంత అర్హత అనేది మనకి లేదు. అందుకని మనం ఏం చేయాలి ఆధ్యాత్మిక గురువు ఆధ్వర్యంలో మనం భగవంతుడికి సేవ అనేది చేయాలనమాట. గురువు మనకి ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు. ఏం చేయాలి? ఏం చేయకూడదు? ప్రతీదీ చెప్తూ ఉంటారు. మనం ఏం చేయాలంటే అదంతా గురువు ఇచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం ఫాలో అవుతాము. ఫాలో అవ్వడం వల్ల మనలో మళ్ళీ నిద్రాణ స్థితిలో ఉన్న భక్తి అనేది మళ్ళీ స్లోగా వస్తుందనమాట. స్లోగా స్టార్ట్ అయ్యి మళ్ళీ మనం పూర్వజన్మలో చేసిన కర్మల్ని బట్టి తర్వాత ఎంతవరకు మనం భక్తి ఆపేసామో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ ఈ గురువు ఏం చేస్తారంటే మనకి కొన్ని ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఎలా మనం భక్తి చేయాలి అనేది. అందులో ఒకటేంటండి రోజు మార్నింగే లేవాలి. మనం సంసార దావనలు పాడుతూ, గురువుని గుర్తు చేసుకుంటూ, గురువుకి ప్రేయర్స్ చేస్తూ మనం ఆహ్, మంగళారతి అటెండ్ అవ్వాలి. చాంటింగ్ చేయాలి. తర్వాత ప్రతిరోజు భగవద్గీత, భాగవతం చేయాలి. మధ్య మధ్యలో ఇలా ఏకాదశులు అవి వచ్చినప్పుడు మనం వాటిని ఫాలో అవ్వాలి. తర్వాత నిన్నటి నుంచి యాక్చువల్‌గా చాతుర్మాస్ స్టార్ట్ అయింది. గురు మహారాజ్ ఏం చెప్తారంటే జగన్నాథ్ స్వామి గురు మహారాజ్ ఏం చెప్తున్నారంటే మనం ఈ చాతుర్మాస్ ఫాలో అవ్వడం వల్ల మన భక్తిలో మనం చాలా ఫాస్ట్‌గా ప్రోగ్రెస్ అవుతాము అని చెప్తున్నారు. కాబట్టి అదొక ఇన్‌స్ట్రక్షన్ అన్నమాట. ఫాలో అవ్వాలి. మన చాతుర్మాస్ ఫాలో అవ్వడం వల్ల ఏమవుతుందంటే భక్తిలో మనకి అది అప్పుడప్పుడు మనకి భగవంతుడు బంపర్ ఆఫర్‌లు ఇస్తూ ఉంటారనమాట. ఫాస్ట్ ట్రాక్‌లో మనం గబగబా చేస్తూ ఫాస్ట్‌గా కొన్ని స్టెప్స్ అంటే రోజు చేస్తూ ఉంటే మనం వన్ బై వన్ స్టెప్ ముందుకెళ్తూ ఉంటాం. అలా కాకుండా ఈ ఏకాదశులు ఫాలో అవ్వడము, లేకపోతే చాతుర్మాస్ ఫాలో అవ్వడము, పురుషోత్తమ మాసం ఫాలో అవ్వడము, తర్వాత యాత్రలకెళ్ళడము. యాత్రలకెళ్ళినప్పుడు ఏమవుతుంది కంటిన్యూయస్‌గా ఆ 10 డేసో లేకపోతే 15 డేసో మనం ఓన్లీ మన ఇంటి గురించి ఆలోచించము. ఇంకా ఏవి గుర్తురావు. మనం ఓన్లీ భగవంతుడి గురించే ఆలోచిస్తామనమాట. ఏదైనా ధామానికి వెళ్ళడము, అక్కడున్న సన్యాసులు, మంచి శుద్ధ భక్తులు ఎవరన్నా ఉంటే వాళ్ళ సాంగత్యం తీసుకోవడము. అలా చేయడం వల్ల ఏమవుతుందంటే ఇవన్నీ ఫాస్ట్ ట్రాక్ ప్రాసెస్‌లనమాట. ఫాస్ట్‌గా మనం కొన్ని స్టెప్స్ ఒక్కొక్క స్టెప్ వేసుకుంటూ వెళ్ళిన బదులు ఒకేసారి లిఫ్ట్‌లో వెళ్ళినట్టు అవుతుందనమాట. ఆ తర్వాత మళ్ళీ మనం వెనక్కి తిరిగి చూసుకుంటే ఇంతకుముందు యాత్రకెళ్ళక ముందు, లేకపోతే మనం ఈ చాతుర్మాస్ ఫాలో అవ్వక ముందు నేనిలా ఉండేదాన్ని. ఇప్పుడు ఇవన్నీ ఫాలో అయిన తర్వాత ఇలా ఉన్నాను అని మనకు ఆ తేడా అనేది మనకే తెలుస్తుందనమాట. కొన్ని సార్లు ఏమవుతుంది మనం చాంటింగ్ చేస్తూ ఉంటాము. లేకపోతే మార్నింగ్ మంగళారతి అటెండ్ అవుతాము. శ్రవణం చేస్తూ ఉంటాము. భగవద్గీత, భాగవతం చేస్తూ ఉంటాము. కానీ మన అలవాట్లు ఏవి అదెందుకవుతుంది? మన అలవాట్లవి మారట్లేదు. ఎందుకు మనం చాంటింగ్ చేస్తున్నా సరే, భక్తిలో పురోగతి అనేది ఎందుకు ఉండట్లేదు? ఆ!
ఓకే. భక్తిలో పురోగతి అనేది మనకి ఎందుకు ఉండట్లేదు? ఇన్ని చేస్తున్నా, ఇన్ని ఫాలో అవుతున్నా, భగవద్గీతలో ఏం చెప్తున్నారంటే విధి విధానాల్ని ఫాలో అవ్వండి. భక్తిలో ముందుకెళ్ళండి అని చెప్తున్నారు. ప్రోగ్రెస్ అవుతారు. నువ్వు నా ధామానికి చేరుకుంటావు. ఇవన్నీ భగవంతుడు చెప్తున్నారు. భగవంతుడిచ్చిన ఏ స్టేట్‌మెంట్ రాంగ్ కాదు. తర్వాత మన ఆచార్యులిచ్చిన ఆ ప్రాసెస్ అనేది ఉంది కదా! ఈ భక్తి యోగా ప్రాసెస్. వాళ్ళిచ్చిన ఇన్‌స్ట్రక్షన్స్ కూడా రాంగ్ కాదు. ఎందుకంటే అవన్నీ ప్రాక్టికల్‌గా వాళ్ళు ఇంప్లిమెంట్ చేసి రిజల్ట్ చూసి చెప్తున్నవి. ఈవెన్ మన సీనియర్ డివోటీస్ కూడా మనకెప్పుడైనా ఒక స్టేట్మెంట్ చెప్పారు అంటే అది రాంగ్ కాదు. కంపల్సరీ అది వర్కౌట్ అవుతుందనమాట. కాకపోతే మనం ఎగ్జిక్యూట్ చేయడంలో ఫెయిల్యూర్ అవుతున్నాం అనమాట. మనం సరిగ్గా దాన్ని చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌ని మనం యాస్ ఇట్ ఈస్‌గా తీసుకొని మనం ఫాలో చేయట్లేదు. సపోజ్ చాంటింగ్ ఉందనుకోండి. చాంటింగ్ చేస్తూ ఉంటాం. మనం ఇంకో పక్క ఏం చేస్తూ ఉంటాం, చాంటింగ్ చేసినప్పుడు మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ప్రభుపాద ఏం చెప్తారు, వినాలి, కరెక్ట్‌గా ప్రొనౌన్స్ చేయాలి. ప్రతి పదము కూడా క్లియర్‌గా ప్రొనౌన్స్ చేయాలి అని చెప్తుంటారు. కానీ మనం ఏం చేస్తాము, చాలా స్పీడ్‌గా చాంటింగ్ చేస్తామనమాట. టైం లేదు. 1 ½ అవర్‌లో మనకి 16 రౌండ్స్ కంప్లీట్ అయిపోవాలి అనేదో టార్గెట్ పెట్టుకుంటాము. ఇంకా 5 మినిట్స్‌లో ఒక మాల టక 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 కంప్లీట్ చేసేస్తాం. ఉపయోగం ఏముంది దానివల్ల? అంటే మన రిజల్ట్ ఒస్తుంది. కానీ అది చాలా మైన్యూట్ అన్నమాట. సపోజ్ ఒక ట్యాప్ ఉందనుకోండి. ఆ ట్యాప్‌లో వాటర్ ఎలా వస్తాయి? దానికి ఎక్కడి నుంచో ఒక వాటర్ బాడీ ఉంటుంది. అంటే నుయ్యి కానీ లేకపోతే ఏదైనా ఒక ట్యాంక్ కానీ ఏదో ఉంటుంది. దాని నుంచి వాటర్ పైప్ లైన్ ద్వారా అలాగా ట్యాప్‌లో నుంచి బయటికి రావాలి వాటర్. సోర్స్ నుంచి వచ్చే ఆ వాటర్ కరెక్ట్‌గానే వస్తున్నాయి. కానీ ఏమైంది మధ్యలో ఈ పైప్ ఉంది గదా! ఆహ్, అంటే ఆ నుయ్యి నుంచి ట్యాప్ వరకు మధ్యలో ఉండే పైప్‌లో చాలా హోల్స్ ఉన్నాయన్నమాట. చాలా చాలా కన్నాలున్నాయి. అప్పుడేమవుతుంది వాటర్ అంతా అక్కడే లీక్ అయిపోతూ ఉంటుంది. లాస్ట్‌కి మనకేమొస్తుంది ఆ బకెట్‌లో వాటర్ ఏమి రావన్నమాట. చాలా కొంచెం వస్తాయి. అక్కడి నుంచి వచ్చే ఫోర్స్ ఎంతుందో అంత ఫోర్స్‌తో ఇక్కడ వాటర్ రావు. ఎందుకంటే హోల్స్ ఉండడం వల్ల. అలాగే ఏంటంటే మనం చేసే ఈ భక్తి యొక్క ప్రాసెస్‌లో కూడా మనం ఆ ఇన్‌స్ట్రక్షన్స్ అన్నీ ప్రాపర్‌గా ఫాలో అవ్వకుండా మధ్యలో ఏవో అంటే మన ఇంద్రియ తృప్తి కోసం ఆలోచించుకోవడము, లేకపోతే మూవీస్ చూస్తూ మనం చాటింగ్ చేయడము, మొబైల్ చూస్తూ చాటింగ్ చేయడం, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఇవన్నీ హోల్స్ అన్నమాట మనకి. లేకపోతే చాటింగ్ చేస్తూ చేస్తూ వేరే ఈ లోపల ఎవరో డివోటీస్‌తో ఎవరైనా కాలొస్తే ఆ కాల్ వేరే ఇంకొక ఎవరో డివోటీ గురించి మనం మాట్లాడటము, వైష్ణవ అపరాధాలు చేయడము, ఇవన్నీ కూడా ఆ ట్యాప్‌లో హోల్స్ లాంటివన్నమాట. అక్కడే పోతుంది మన భక్తంతా. మనకి ఇంకా బయటికి అంటే మనకి డెవలప్‌మెంట్ అనేది ఏమి ఉండదు. మనం భక్తిలో ముందుకెళ్ళడం అనేది జరగదనమాట. అది మనకి ఉన్న ప్రాబ్లమ్. ఒక పక్క మనం భగవద్గీత శ్రవణం చేస్తూ ఉంటాము. ఇలా పొద్దున్నే మనం ఇది చేస్తున్నాం గదా! ప్రతిరోజు మార్నింగ్ 6:45కే అందరూ ఈ క్లాస్ అటెండ్ అవుతున్నారు. ఇది కూడా మనకి ఒక విధి విధానాల్లో ఒకటనమాట. ప్రతిరోజు ఒక 30 మినిట్సో, 45 మినిట్సో మనం క్లాస్ వింటున్నాం. బావుంది. కానీ మిగతా రోజంతా మనం ఏం చేస్తున్నాం? అది ఇక్కడ ఇంపార్టెంట్. మిగతా రోజంతా కూడా మన కృష్ణ చైతన్యంలోనే ఉంటే మనకేం అవ్వదనమాట. మనం కంపల్సరీ ఆ డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా మనం పురోగతి చెందుతాం. కానీ ఈ మధ్యలో రోజంతా మనం ఎలా గడుపుతున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనం మిగిలిపోయిన రౌండ్స్ చాంటింగ్ చేసుకోవడం, మనకి ఇంట్లో ఏమైనా పనుంటే గబగబా చేసుకొని మళ్ళీ ఇంకేమైనా భగవద్గీత ఏమైనా చదవచ్చా? లేకపోతే మిస్ అయిపోయిన క్లాసెస్ ఏమైనా కవర్ చేసుకోవడం. ఇలా ఏంటంటే మనం భక్తిలోనే ఉంటే ఏం అవ్వదు. లేకుండా మనం వేరే వాళ్ళతో పక్కింటోళ్ళొచ్చారు, లేకపోతే ఎవరో చుట్టాలొచ్చారు, మాట్లాడకూడదని కాదు. మాట్లాడాలి. కానీ ఏం మాట్లాడాలి అనేది మనం ఆలోచించుకొని, సెలెక్ట్ చేసుకొని అవి మాట్లాడాలనమాట. భక్తి గురించి మాట్లాడాలి. ప్రజల్ప చేయకూడదు. ఇవన్నీ ఏంటంటే మనకి చేసేటప్పుడు చిన్నవిగా కనిపిస్తాయి కానీ, మన భక్తి మీద అవి చాలా ఎఫెక్ట్ చూపిస్తాయన్నమాట. ఇంకా మనం జీవితం అంతా ఇలాగే గడిపితే మనం భగవద్ధామానికి ఎలా చేరుకుంటాం? భగవంతుడిచ్చిన స్టేట్మెంట్స్ అన్నీ కరెక్ట్. ఫాలో చేయడంలో మనకి ప్రాబ్లమ్ ఉందన్నమాట. అది. తర్వాత మనం ఆఫీస్‌కెళ్ళేటప్పుడు మనం అప్పుడు కూడా మనకేమైనా టైం దొరికితే, ఏమైనా కొంచెం వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకేమైనా టైం దొరికితే, మనం కొంచెం క్లాసెస్ ఏవో వినడము, లేకపోతే ఏదైనా ఉంటే ఇప్పుడు అన్ని మెటీరియల్స్ కూడా ఇప్పుడు ఏ బుక్స్ అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఆన్‌లైన్‌లో కూడా దొరుకుతున్నాయి. పీడీఎఫ్ ఫార్మాట్‌లో అన్ని బుక్స్ ప్రభుపాద్ బుక్స్ అన్నీ ఉన్నాయి. మనం తీసి చదవడము, అలా మన టైంని మనం ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోవాలి. అది ఎక్కువ ఇంపార్టెంట్ అన్నమాట. ఇలా ఎవరైతే చేస్తారో అప్పుడు భగవంతుడు చెప్పినట్టు మనం శుద్ధ భక్తి స్టేజ్‌కి ఒకరోజు కంపల్సరీ వెళ్తాం. తర్వాత ఒకవేళ
నెక్స్ట్ ఈ విధి విధానాలు కూడా మనకి చాలా కష్టంగా ఉన్నాయి. పొద్దున్న 4:00కి మంగళారతి అటెండ్ అవ్వడం చాలా కష్టం. 16 రౌండ్స్ చాంటింగ్ చేయడం కష్టం అని అంటున్నారనుకోండి. అలాంటి వాళ్ళకి కూడా భగవంతుడు నెక్స్ట్ ఏం చేయాలి అనేది ఆహ్, నెక్స్ట్ శ్లోకాస్‌లో చెప్పారనమాట. అది. ఆహ్, రేపటి శ్లోకంలో చూద్దాం. ఒకవేళ విధి విధానాలు ఫాలో అవ్వని వాళ్ళు ఏం చేయాలి? భగవంతుడు ఏం చెప్పారు అర్జునుడికి? ఆ విషయం మనం 10థ్ శ్లోకాలో చూద్దాం. ఇదండి ఈరోజు శ్లోకం. ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి మాతాజీస్ అండ్ ప్రభుజీస్. అందరికీ హరే కృష్ణ. హరే కృష్ణ మాత. హరే కృష్ణ మాతాజీ. మాతాజీ హరే ద్వాదశ పారాయణ టైం. పరన్ టైం మాతాజీ. ఒక్క నిమిషం. రితీష్ మొబైల్. ప్రభుజీ మీకు గుర్తుందా ప్రభుజీ? మీరు చెప్తారా? హరే కృష్ణ ప్రభుజీ. ఎవరికైనా గుర్తుంటే చెప్పండి మాతాజీ. మాతాజీ 10 మాతాజీ విజయవాడ పారాయణ. టైం అయితే 10:05 వరకు ఉంది మాతాజీ. విజయవాడ టైం ఆ ప్లేస్ లో అయితే. 10-18 పెట్టారు మాతాజీ. హైదరాబాద్ హరే కృష్ణ మాతాజీ. ఏ ప్లేస్ అండి? ఏ ప్లేస్ ది కావాలి? హైదరాబాద్ హైదరాబాద్. ఒక్క నిమిషం. 10-12 నిమిషాలండి. 10-12 నిమిషాలు. ఓకే మాత. ఓకే మాత. హైదరాబాద్ అయితే 5:47 నుంచి 10:08 వరకు ఉందండి. ఓకే మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ విజయవాడ సైడ్ మాతాజీ. విజయవాడ ఇంక ఎక్కువసేపే ఉంది విజయవాడ వాళ్ళకి. విజయవాడ వాళ్ళకి 5:44 నుంచి 10:04. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. మాతాజీ ఇప్పుడు మనం ఇలాగా ఈ సత్సంగాల్ని వింటూ మనం పని చేసుకుంటూ ఉంటాం కదా. మనము అంటే అందరం అలా ఈ టయానికి కూర్చొని శ్రద్ధగా వినగలుగుతారా? మరి మనకి ఇప్పుడు చెప్పిన శుద్ధ భక్తుల్లోని ఈ భక్తి ఇలా పాటించాలి, ఇలా చేయాలి అని అన్నారు కదా. ఏంటంటే ఇప్పుడు పిల్లలకి క్యారేజీలు కట్టడం అని ఇలాగా కొద్దిగా హడావిడి లాగా ఉంటది ఈ టైంలోని. నాకు అది డౌట్ వచ్చింది ఇవాళ మీరు చెప్తూ ఉంటే. అది వింటూ ఉంటాము, ఒక పక్కన పని చేస్తుంటాం, కానీ అలా చేయకూడదు, కూర్చొని మనం శ్రద్ధగా వినాలి అని అనిపిస్తూ ఉంటది. కానీ తప్పదు అని మళ్ళీ అనిపిస్తుంది. ఈ రోజు మనం ఒక సేవ ఇచ్చినప్పుడు వల్ల చేయలేము అని అంటే అలాగా మనకి కృష్ణ ఇచ్చిన ఆఫర్ ని చూసిపిచ్చామేమో అని గబుక్కున మనసుకి అనిపిస్తూ ఉంటది కదా మాతాజీ. ఒక ఇంపార్టెంట్ పని వల్ల ఇప్పుడు చేయలేము అని. మాతాజీ అంటే ఇప్పుడు పొద్దున్నే అందరూ కూర్చుని వినడానికి అవ్వదు. అది యాక్సెప్టబుల్ మాతాజీ. ప్రాబ్లమ్ ఏం లేదు. కానీ ఈ అంటే మీరు ఖాళీ టైంని మీరు ఎలాగా యుటిలైజ్ చేసుకుంటున్నారు భక్తిలో? అది ఇంపార్టెంట్. అంటే సీరియల్స్ చూడడము, లేకపోతే సినిమాలు చూడడం అలా కొంతమంది చేస్తారు కదా! న్యూస్ పేపర్ చదువుకోవడము. ఏదో హెడ్‌లైన్స్ ఓకే. అంతేగాని డీప్‌గా వెళ్ళిపోయి రాజకీయాల గురించి కొంతమంది చూస్తూ ఉంటారు. లేకపోతే స్పోర్ట్స్ గురించి కొంతమంది అది రాంగ్ మాతాజీ. అదంతా మన సెన్స్ గ్రాటిఫికేషన్. మన ఇంద్రియ తృప్తి కోసం మనం చేస్తున్నట్టు అవుతుంది. అలా కాదు. మనకున్న మిగిలిన టైంని మనం ఎలా యుటిలైజ్ చేస్తున్నాం. ఇప్పుడు హనుమంతుడు ఉన్నాడు. హనుమాన్ తర్వాత ఉడత. దాని గురించి వాళ్ళిద్దరి సేవను కూడా భగవంతుడు ఈక్వల్ గానే యాక్సెప్ట్ చేశారు. హనుమంతుడు ఫాస్ట్‌గా ఈ వారధి నిర్మించడానికి హనుమంతుడు చాలా ఎక్కువ ఎఫర్ట్ పెడుతున్నాడు కాబట్టి, హనుమంతుడు పెద్ద పెద్ద రాళ్ళేస్తున్నాడు కాబట్టి నాకు హనుమంతుడు అంటే ఇష్టం. ఈ ఉడత చిన్న చిన్న కొంచెం కొంచెం ఇసుక వేస్తుంది అంతే. ఇదంటే నాకు ఇష్టం లేదు. అలా ఎప్పుడు భగవంతుడు అలా చూడలేదన్నమాట. మన ఎఫిషియన్సీని మనం ఎంత బాగా భగవంతుడి సేవలో ఉపయోగిస్తున్నాం. అది ఇంపార్టెంట్ అక్కడ. హరే కృష్ణ. అంటే మా క్లాసెస్ ఇలా చెప్తున్నప్పుడు గబుక్కుని పనులు ఉంటుంటాయి కదా, అందుకని డౌట్ వచ్చింది. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ. మీరు ఈ రోజు చెప్పిన పాయింట్ చాలా బాగుంది మాతాజీ. చాలా మంది ఇప్పుడు ఏదైనా ఒక కోరికలు కోరుకుంటారు మాతాజీ. అది కావాలి, ఏవో కోరికలు కోరుకుంటారు. అవి తీరకపోతే ఇంకా వాళ్ళు ఏంటంటే నేను ఎంత ప్రే చేసినా నాకు కోరికలు తీర్చలేదు అలా అనుకుంటారు. కానీ ఒకటి అర్థం చేసుకోరు, అది మనకి అది సరైనది కాదు కాబట్టి అది ఇవ్వలేదు అనేటువంటి పాజిటివ్ థింకింగ్ అనేది మనం ఎప్పుడైతే ఈ భగవద్గీత క్లాసెస్ విన్నాక అర్థం చేసుకోగలుగుతున్నాం మాతాజీ. ఆయన ఇప్పుడు ఆ రాజుగారు కనుక నిజంగా తను ఆ చేతి కనుక గాయం కాకపోతే ఖచ్చితంగా ఆయన అక్కడ చనిపోయేవాడు. అలా మనం కూడా అది ఇవ్వలేదు అంటే దానికి ఇంకేదో కారణం ఉంది, అది నా మంచికే అని పాజిటివ్ గా ఆలోచించడం అనేది ఇప్పుడు రోజుల్లో అస్సలు లేదు మాతాజీ. ఇది కనుక భగవద్గీత కనుక వింటే ఖచ్చితంగా వాళ్ళలో ఇది నాకు రావడానికి ఏదో రీజన్ ఉంది, ఇది నాకు సరైనది కాదు కాబట్టి ఇవ్వలేదు అనే భావన వాళ్ళకి ఖచ్చితంగా వస్తుంది మాతాజీ. సో అందుకే భగవద్గీత ఖచ్చితంగా వినాలి అని
ఇది ప్రామాణిక గ్రంథము, మనందరికీ జీవనానికి ఉపయోగపడేదని అసలు వింటుంటే ఎన్నో తెలుసుకోగలుగుతున్నాం మాతాజీ. చాలా అద్భుతంగా ఉంది మాతాజీ క్లాస్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కొన్ని కృష్ణ. పువ్వులు పాలు కారుతాయి మాతాజీ, అవి పెట్టొచ్చా దేవుడి దగ్గర? కొన్ని పువ్వులు, గన్నేరు పువ్వులు, నందివర్ధన పువ్వులు లైట్ గా వస్తుంటాయి పాలు. జనరల్ గా మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్ పెట్టాలి, భగవంతుడికి పెడితే మంచిది అని అంటారు ప్రభుజీ. పాలు వచ్చే పువ్వు ప్రభుజీ, మాతాజీ మీకు ఏమైనా తెలిస్తే చెప్తారా? శ్రీప్రద మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ ప్రభు. హరే కృష్ణ. ఏంటంటే క్వశ్చన్ నాకు సరిగ్గా వినిపించలేదు. ఏంటండి? అదే పాలు కారే పువ్వులు మనం భగవంతుడికి పెట్టచ్చా అని అడుగుతున్నారు మాతాజీ. లైక్ గన్నేరు పువ్వు పాలు వస్తుంది కదా, అలాంటి పువ్వులు మనం భగవంతుడికి సమర్పించచ్చా? యాక్చువల్ గా అలాంటివి జనరల్ గా ఆఫర్ చేయరు ప్రభు. ఎక్స్పెషల్లీ ఫ్రెష్ గా ఉన్నవి, సుగంధం వచ్చేవి ఆఫర్ చేస్తారు. వస్తే పాలు వస్తాయా? వస్తాయి. తెల్ల కొన్ని- జిల్లేడు పూలకు వస్తాయి మాతాజీ. కొన్నిటికి వస్తాయండి, జిల్లేడు కొన్నిటికి పూలు ఆ చెట్టు అది కారుతూనే ఉంటుంది. అది తెల్లజిల్లేడు లాంటి వాటికి వస్తే కానీ నందివర్ధన గన్నేరు పువ్వుకి పూలకి వాడుతుంది రావు. మాతాజీ. నందివర్ధన పువ్వులు కూడా వస్తాయి మాతాజీ. దానికే వస్తుంది. అవును వేసుకెళ్ళచ్చు. సో మంచి సుగంధం వచ్చేవి, ఫ్రెష్ గా ఉండేవి, మెయిన్ అదే క్రైటీరియా అండి. సో దాన్నే మనం చేసుకోవాలి. అది పెట్టడం వల్ల భగవంతుడికి ఎటువంటి అసౌకర్యం లేకుండా ఉంది అని మనకు తెలిసిపోతుంది కదా. అది మనం పెట్టుకుంటామా అదే ఫ్లవర్. సో ఆ విధంగా మనం ఆలోచించుకుంటే అర్థమైపోతుంది. అదే ఇంట్లో కూర్చేటప్పుడే కూడా మంచి సువాసన వస్తుంది మాతాజీ. చాలా బాగుంటుంది అట్లా వాసన వచ్చే పెడతారు. హరే కృష్ణ మాతాజీ. ఇప్పుడు మనము ఏకాదశి బ్రేక్ చేయాలంటే మనం ఏవైతే నిన్న తీసుకున్నామో అవి కాకుండా వేరే వాటితో బ్రేక్ చేయాలనే మాతాజీ. అంటే ఇప్పుడు లిక్విడ్ అవి డ్రై ఫ్రూట్స్ తీసుకున్నాం అనుకోండి. మీ వాయిస్ వినిపించట్లేదు మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ఒక్క నిమిషం. అదే మాతాజీ, గ్రెయిన్స్ తో బ్రేక్ చేయాలి మాతాజీ. లైక్ రైస్, గోధుమ పిండితో చేసినవి అలాంటివి ఏవైనా మనం వాటితో బ్రేక్ ఇప్పుడు చేయాలి. ఇంకా నిన్న బెస్ట్ మెథడ్ ఏంటంటే మాతాజీ, మీరు ఎప్పుడైనా పూరి వెళ్తే అక్కడ పూరిలో డ్రై దాన్ని నిర్మల్లో ఏదో అంటారు మాతాజీ, పింక్ కలర్ బ్యాగ్స్ లో దొరుకుతాయి కదా, ఆ రైస్ తెచ్చుకొని అది ఉంచుకొని మనం దాంతో బ్రేక్ చేస్తే పూరి మహాప్రసాదం అనమాట. జగన్నాథ స్వామి మహాప్రసాదం. దాంతో బ్రేక్ చేస్తే మంచిది మాతాజీ. లేకపోతే ఏది అది ఒకవేళ అది అన్నం అవైలబుల్ లేకపోతే ఏంటి మాతాజీ, ఏదైనా మళ్ళీ గ్రెయిన్స్ చెప్పరా? పేరు చెప్పండి మాతాజీ. పూరి ప్రభుజీ జగన్నాథ్లోగా అన్నము ఎండుమిచ్చి దేవుని నైవేద్యం చేస్తుండేది. అది ప్యాక్ చేసి పెట్టుకుంటారు. అది ఎత్తుకొని వచ్చి ఏకాదశి ద్వాదశి నాడు బ్రేక్ చేయొచ్చు అట్లా. అది మంచిది మాతాజీ. అన్నం ఎండబెట్టుకుంటుందా మాతాజీ? అవును మాతాజీ. ప్రసాదం కదా అది. అది మహాప్రసాదం అన్నమాట. దాన్ని తెచ్చుకుని ఉంటే మంచిది. ఎవరైనా వెళ్ళినప్పుడు వాళ్ళతోనైనా తెప్పించుకోండి మాతాజీ. అది బెస్ట్. అది కాకపోయినా మనకి ఇంట్లో ఏదైనా అన్నం, పప్పు అలాంటి పిల్లల కోసం చేస్తారు కదా మాతాజీ, అది గోగా పెట్టేసి అదైనా ఓకే మనం తీసుకోవచ్చు. మాతాజీ నిన్న ప్రభుజీ చెప్పారు తొలి ఏకాదశి రోజు మనం మామూలుగా అయితే కొన్ని వీడియోస్ లో అంటే ఒకటే విన్నాను యాక్చువల్ గా. తొలి ఏకాదశి అంటేనే పేలాల పిండి అని చెప్తారు. దానికి విష్ణుకి ఇష్టము, అది కంపల్సరీగా తినాలి అన్నారు. కానీ ప్రభుజీ వద్దన్నారని నేను తినలేదు మాతాజీ. యాక్చువల్ గా అది జొన్నలు మొక్కజొన్నలు చేసే పిండి కాబట్టి అవునవును. అవి తినకూడదు అన్నారు. అలాంటిది ఇప్పుడు ఈ రోజు బ్రేక్ చేయొచ్చు మాతాజీ దాంతో? బ్రేక్ చేయొచ్చు మాతాజీ. ఈ రోజు మనం భగవంతుడికి సమర్పించినది ఏమైనా తీసుకోవచ్చు మాతాజీ. కాకపోతే గ్రెయిన్ ప్రసాదం అయితే మంచిది. నేను కరెక్ట్ అది. హరే కృష్ణ మాతాజీ. మొలకలు హరే కూడా కృష్ణ. తీసుకోవచ్చు. తీసుకోవచ్చు మాతాజీ. హరే చెప్పండి కృష్ణ. మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. నిన్న జగన్నాథ స్వామి టెంపుల్ అంటే నేను ఒకటే అనుకుంటున్నాను. నిన్న వెళ్ళామన్నమాట. మొన్న రథయాత్రలో జగన్నాథ స్వామి టెంపుల్ దాకా వెళ్దాం అనుకుని వెళ్ళలేకపోయాము. సరే నిన్న తొలి ఏకాదశి కదా, వైష్ణవాలయంకి వెళ్దామని అక్కడికి వెళ్ళాము. అక్కడ రవ్వతో చేసిన ప్రసాదం ఇస్తున్నారు, గోధుమ రవ్వతో. తినొచ్చా అంటే తినొచ్చు అని చెబుతున్నారు. మనకి అది తినకూడదు కదా మనము. అంటే తినకూడదు మాతాజీ. అయితే కనుక మీరు సగ్గుబియ్యంలో తినేది అని అంటున్నారు. కానీ వాళ్ళైతే మరి తింటున్నారు మాతాజీ.
కానీ మనం తినం మాతాజీ. మనం స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాం. కాకపోతే ప్రసాదాన్ని రిజెక్ట్ చేయకూడదు కాబట్టి తీసుకొని ఫ్రిడ్జ్‌లో పెట్టుకొని నెక్స్ట్ డే కావాలంటే దాంతో అది స్వామికి సమర్పించిన ప్రసాదం కాబట్టి దాంతో బ్రేక్ చేసినా పర్వాలేదు. కానీ ఆ రోజు మాత్రం మనం తినం మాతాజీ. ఖచ్చితంగా మనం ఆ, స్ట్రిక్ట్‌గా ఫాలో అవుతాం దాన్ని. అదే లోపలేమో జగన్నాథ స్వామి దగ్గర అక్కడ అది పెట్టారు రవ్వతో, మరి ఏం రవ్వ అది నాకు తెలియదు. బయట మాత్రం గోధుమ రవ్వతో పెట్టారనమాట. మళ్ళీ వేణుగోపాల స్వామికి, రుక్మిణీదేవి సత్యభామకి పెట్టి ఆ, అంటే చిరంజీవి స్వామి వాళ్ళు అది తింటారంట. మరి వాళ్ళకైనా ఉపవాసం కింద రాదు వస్తుందా మాతాజీ? మరి వాళ్ళ సాంప్రదాయం గురించి మనకు నాకు తెలీదు కానీ మనం మాత్రం తినం మాతాజీ. స్ట్రిక్ట్ గానే వాళ్ళ ఫాలో అవుతాం సాంప్రదాయం మాతాజీ. కొంచెం వేరుంటుంది మాతాజీ. కొన్ని ఓకే. తిప్పుతారు. ఈవెన్ తిరుపతి వెంకటేశ్వర స్వామి ప్రసాదం అయినా ఆ రోజు ఏకాదశి రోజు మనకి ఒకవేళ దర్శనం జరిగితే లడ్డు తీసుకొని దాచుకొని నెక్స్ట్ డే తింటాం కానీ ఆ రోజు అయితే మాత్రం మనం తినం మాతాజీ. ఓకే ఎట్టి మాతాజీ. పరిస్థితుల్లోనూ అది కరెక్ట్ అవును. కాదనమాట. మాతాజీ దండవత్ హరే ప్రణామం కృష్ణ మాతాజీ. ప్రభుజీ, దండవత్ ప్రణామ్. హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే హరే కృష్ణ. కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామం మాతాజీ. డౌట్ మాతాజీ. చెప్పండి మాతాజీ. మాతాజీ నిన్న హరే ఏకాదశి కృష్ణ చాలా మాతాజీ, దండవత్ ప్రణామం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నిన్న చాలా మంచి చేసుకున్నాం మాతాజీ. వ్రతము, ఏకాదశి వ్రతము అంటే మానసికంగా కొంత సింపుల్ పూజలే, కాకపోతే చాలా దీక్షగా చేసినాను. ఇంకా ఏమైందంటే శనగలు అనుకోకుండా మొలకల్లా శనగలు ఉన్నాయి. ఆ శనగలు కూడా తినొచ్చు కదా, అండర్ గ్రౌండ్ లోనే కదా పండేది అని అదేదో ఆటోమేటిక్ గా తినాల్సి వచ్చింది. కొంచెమే తిన్నాను, ఒక 20-30 గింజలు అనుకుంటా. శనగలు అండర్ తర్వాత గ్రౌండ్ లో గుర్తు పండవు మాతాజీ. శనగలు పైన లేదు పండుతాయి. మాతాజీ, అవన్నీ తినకూడదు మాతాజీ. వ్రతం అంటే ఏం తినకూడదు. వ్రతం చేశారు? అంటే ఇప్పుడు మన ఇస్కాన్ రిలేటెడ్ గానా లేకపోతే లేదు మాతాజీ, ఉపవాసము, పూజ, జపము, ఆ, భగవద్గీత భాగవతము, ఓకే. తులసి ఇదంతా మాత. బానే ఉంది మాతాజీ. ప్రసాదం దగ్గర మీరు ఆ, శనగలు తీసుకోకూడదు మాతాజీ. అవును మాతాజీ. కావాలంటే స్వామికి సమర్పించి అది సమర్పించారు తీసుకోవాలి అంటే నెక్స్ట్ డే ఈ రోజు తీసుకోవచ్చు మాతాజీ. కరెక్టే నేను మాతాజీ, పొరపాటు జరిగింది, ఏం చేయాలి మాతాజీ? పర్వాలేదు మాతాజీ. నెక్స్ట్ టైం మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకుంటే చాలు మాతాజీ. మనం హరే చేయడానికి కృష్ణ. ఏం లేదు కదా. హరే కృష్ణ హరే మాతాజీ. హరే కృష్ణ నాకు నేను దండవత్ వెళ్ళిన కూడా లోపల రవ్వ ప్రసాదం పెట్టారు. అదేంటో ఇది తినచ్చా, ఇది ఉపవాసం ఉన్నాళ్ళు పనికొస్తుంది అంటే చాలా మంచిది, ధ్వజస్తంభం దాటకుండా తినేసేయండి అన్నారు. నోట్లో వేసుకున్నాను మాతాజీ. తర్వాత బయటప్పటికి గోధుమ రవ్వది పెడుతున్నారు, ఇది తినకూడదు కదా అంటే వాళ్ళు ఆ మాట అన్నారు. అది ఇంటికి తీసుకొచ్చి మా హరికి పెట్టి కొంచెం ఫ్రిడ్జ్ లో దాచుకున్నాను. కానీ ఆ లోపల ధ్వజస్తంభం లోపల తినేసేయాలి, చాలా మంచిది మంచిది అంటే ఏమో మరి భగవంతుడి ఇచ్చి తిను అంటే ఒక్కోసారి మాకు అయితే నాకు అర్థం అవట్లేదు మాతాజీ. ఒక్కోసారి భగవంతుడు అక్కడ చెప్పింది వెంటనే చెయ్యాలి అని ఒకటి వస్తుంది, మనకి ఈ డౌట్ ఉన్నాయి మాతాజీ. మొదట్లో గోధుమ రవ్వ అయితే కంపల్సరీ తినకూడదు మాతాజీ. సామాన్ రైస్ అని ఉంటుంది మాతాజీ. అది కూడా చూడడానికి చిన్న చిన్న అదే రవ్వలాగే ఉంటుంది. రవ్వలాగా అవి ఉంది లోపల. అది ఏంటంటే అది గోధుమ టేస్ట్ చూడగానే మనకు తెలుస్తుంది మాతాజీ. అది గోధుమలు అయితే కాదు. గోధుమ కాదు. అది ఏంటంటే కొన్ని టెంపుల్స్ లో సెంటర్స్ లో అవి అంటే ఒక టైంలో సామా రైస్ కూడా వద్దన్నారు మాతాజీ. కానీ కొంతమంది ఇప్పటికి కూడా తింటున్నారు. అంటే జనరల్ గా ఏంటంటే మాతాజీ ఏకాదశి ఇది తినచ్చా, అది తినచ్చా అనే దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయకూడదు మాతాజీ. ఫ్రాంక్ గా చెప్పాలంటే అంతే. మనకి డౌట్ ఉన్నప్పుడు తినడం మానేస్తేనే మంచిది అంతే. సింపుల్. ఎందుకంటే మనకి కొంతమంది అది కరెక్ట్ అంటారు, కొంతమంది అది రాంగ్ అంటారు. మనకి కన్‌ఫ్యూజన్ అన్నమాట. ఎందుకింత ఒక్కరోజే కదా మానేయడమే. అవును మాతాజీ, అవును అదే అది సింపుల్ మాతాజీ. అదే ఏదైనా అనిపించింది. కూరగా ఇప్పుడు చాతుర్మాస్ ఫాలో అవుతున్నాము. చాలా మందికి మనకి జనరల్‌గా డౌట్ వస్తుందన్నమాట. కోరియాండర్ లీవ్స్ అదే కొత్తిమీర, కరివేపాకు తినొచ్చా అని కొంతమంది అంటారు. టెంపుల్‌లో పెడుతూ ఉంటారు. సో, మనం తినొచ్చా? తినకూడదా? మరి అవి కూడా కర్రీ లీవ్స్ అదే అవి కూడా లీఫీ వెజిటబుల్స్‌లోకి వస్తాయి గదా! ఇలాంటి డౌట్స్ అన్నీ ఉన్న బదులు మనం ఏం చేయాలంటే ఈ 1 మంత్ ఏ లీఫీ వెజిటబుల్ అంటే ఈ కరివేపాకు కొత్తిమీర కూడా తీసుకోకుండా మానేస్తే అయిపోయింది. సింపుల్. అంతే. అవును. అలా మాతాజీ. ఎందుకంటే మన ఫోకస్ అంతా దాని మీద ఉంటది. కానీ మెయిన్ పర్పస్ అది కాదు కదా మాతాజీ. మన గోల్ ఏంటి? కృష్ణాని ప్లీజ్ చేయాలి. మనం భక్తిలో ముందుకెళ్ళాలి. దాని మీద ఫోకస్ చేయాలి మాతాజీ. హరే కృష్ణ.
హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ హరే కృష్ణ మాతాజీ దండ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. మాతాజీ దండవత్ ప్రణామం. దండవత్ ప్రణామం ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం. హరే కృష్ణ మాతాజీ దండవత్ ప్రణామం మాతాజీ. ఇట్లా తీసుకు పెట్టండి అని చెప్తే కూడా ఇట్లా